హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే చందమామ కథ పులి గాడిద. కథను రాసిన వారు ఎస్ రాజగోపాలరావు గారు. పూర్వం రామవరం అనే ఒక గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు. వాడికి ఒక గాడిద ఉండేది. ఆ గ్రామానికి కొంత దూరంలో ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద పులి ఉండేది. ఈ గ్రామంలో ఉండే గాడిదకు అడవిలో నివసించే పులికి ఎలాగో స్నేహం కలిసింది. ఇట్లా ఉంటూ ఉండగా ఒకనాడు ఆ రెండింటికి తమలో ఎక్కువ బలవంతులెవరు అనే విషయంలో కొంచెం భేదాభిప్రాయం వచ్చింది. ఆ రెండూ కొంతసేపు వాదులాడుకున్నాయి. చివరికి పులి, మనమిద్దరమూ కొట్లాడుకుందాం, ఆ కొట్లాటలో ఎవరు గెలిస్తే వారు బలవంతులని నిర్ణయించుకుందామన్నది. ఈ మాటకు గాడిద కూడా అంగీకరించింది. పులి రామవరం గ్రామం వెళ్ళి అక్కడ ఒక కంసాలివాడితో తన గోళ్లకు బాగా పదును పెట్టించుకుని వచ్చింది. గాడిద కూడా తన యజమాని వద్ద ఉన్న బట్టలన్నీ వీపు మీద వేసుకుని వాటిపైన బాగా మందంగా బురద పూసుకుని వచ్చింది. పులికి గాడిదకు పోట్లాట ప్రారంభమైంది. పులి గాడిదను తన గోళ్లతో రక్కుతూ ఉన్నది. కానీ ఎంత రక్కినా పులిగోళ్లకు బురద, బట్టలు వస్తున్నాయే గాని గాడిద శరీరానికి ఏమీ అపాయం కలగడం లేదు. కానీ గాడిద తన కాళ్లతో పులిని లాగి తన్నుతూ ఉన్నది. పులికి ఎముకలు విరిగినంత పనయింది. చివరికి పులి ఆ తన్నులకు నిలవలేక తాను ఓడిపోయినట్లు అంగీకరించింది. ఇదంతా ఆ అడవిలో ప్రతిరోజు పశువుల్ని కాచుకునే ఒక పిల్లవాడు చూశాడు. వాడి పేరు రాముడు. రాముడిదంతా చూశాడని పులి గ్రహించింది. అది రాముడి వద్దకు పోయి, నేను ఓడిపోయానని నీవు ఎవరికీ చెప్పవద్దు, అట్లా చెప్పావంటే నిన్ను చంపేస్తాను అని బెదిరించింది. రాముడి భయంతో ఇంటికి పోయి ఎవరికీ తెలియకుండా పెద్ద ఉప్పు కుండలో దాక్కున్నాడు. ఆ రాత్రి భోజన సమయంలో వాడి తల్లి ఉప్పు కోసం కుండ దగ్గరకు పోతే రాముడు దానిలో కనపడ్డాడు. రాముడి తల్లి వాడిని ఇదంతా ఏమిటని అడిగింది. వాడు భయపడుతూనే మెల్లిగా జరిగిందంతా చెప్పాడు. అప్పుడు తల్లిదండ్రులు వాడికి ధైర్యం చెప్పి ఆ రాత్రి చుట్టూ తమ మంచాలు వేసుకుని వాడి మంచం మధ్యలో వేసి పడుకోబెట్టారు. తాను ఓడిన విషయాన్ని రాముడి ఇంటి వద్ద చెబుతాడో చెప్పడో చూద్దామని పులి రాముడి ఇంటి వెనుక ఉన్న కాకరపాదులో దాక్కున్నది. రాముడు చెప్పిందంతా వినేటప్పటికీ పులికి కోపం వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత లోపలికి పోయి రాముడి మంచాన్ని తన వీపు మీద పెట్టుకొని పులి అడవికేసి బయలుదేరింది. ఇట్లా కొంత దూరం పోయిన తర్వాత రాముడికి మెలకువ వచ్చింది. పులి తనను తీసుకొని పోతున్నదని వాడు తెలుసుకొని మెల్లిగా పులి వెంట్రుకల్ని మంచం నులకకు కట్టాడు. కొంతసేపటికి పులి ఒక పెద్ద చింత చెట్టు కిందగా నడుస్తున్నది. రాముడు ఒక కొమ్మను పట్టుకొని చెట్టు పైకి పోయాడు. పులి కొంత దూరం పోయేటప్పటికి ఒక పాడుపడిన బావు వచ్చింది. దానిలో రాముడిని మంచంతో పాటు వేద్దామని ఉద్దేశంతో అది ఆ మంచాన్ని నూతిలోకి విడిచిపెట్టింది. కానీ తన వెంట్రుకలు నొలకకు కట్టివేయబడి ఉన్నాయని పులికి తెలియదు. అందుచేత ఆ మంచంతో పాటు పులి కూడా బావిలోనే పడి చచ్చిపోయింది. రాముడు చెట్టు దిగి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు.